ఎలా అంటే అమ్మా, ఇప్పుడు ఇల్లు కట్టుకోక ముందే మనం జాగ్రత్తలు పడాలి. పడ్డప్పుడు మనకి ఇబ్బందులు రావన్నమాట. కొన్ని ఇంట్లో హింట్ ఇస్తూ ఉంటాయమ్మా. ఎలా అంటే ఇల్లు కట్టంగానే పిల్లలకు ప్రమాదాలు జరగడము, లేదంటే పిల్లల్ని అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, లక్షల రూపాయలు మన టైం డబ్బు ఇన్వెస్ట్ అంతా వైద్యశాలలకు వెళ్ళిపోవడము. అలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాకుంటే గృహప్రవేశం ఉన్నప్పుడు గృహప్రవేశ విధి విధానము పాటించుకోడు వెళ్ళడం అది మన ధర్మం, మన సాంప్రదాయం. అది ఎలా అంటే ఒక విధానం, గృహప్రవేశం ఫలానా ఒక ముహూర్తంలో ఈ ఒక విధి విధానంలో అదొక గృహప్రవేశ తతంగం అంటారమ్మ. అందులో ఒక హోమం, మొదటిసారి ఒక హోమం అనేది వస్తుంది, వ్రతం వస్తుంది, పాలు పొంగించుకోవడం, అన్ని ప్రతి ఒక్క పాత్ర అనమాట. అదంతా సక్రంగా మనం చేసుకుంటాం, తప్పదు అది. కానీ అలా కాదు, ఇక్కడ వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుభవిస్తూ ఉంటాము. కానీ నేను అనేది ఏంటంటే, మీరు భయంకరమైన వాస్తు దోషాలు ఇబ్బంది పడుతుంటే మీరు ఇబ్బంది పడకండి, నేను సామాన్యంగా వచ్చి కట్టడి చేస్తూ ఉంటాను చెప్తుంటాను.